ప్రభుత్వం ప్రియమైన సహోదరి ప్రేరండి ఈరోజు వాక్యానికి గమనించి ప్రార్థన చేసుకున్నాను. మోహనరుద్ర మహాగండ సరస్వతుడా నాథ పరిశుద్ధాత్ముడా ఆకాశాన్ని భూమిని సంస్థానం సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త నీకు స్థితి నీకు మంచి తెలుస్తాం తండ్రి. గతించిన ఆదివారం నుంచి ఆదివారం వరకు సజీవుగా ఎక్కడి కింద కాల్చి కాపాడి భద్రపరిచి ఆరోగ్యం నుంచి ఆశించి బాధించి శక్తించేంత వరకు ఆనందంలో పాటల్లో తన పరిశుద్ధాత్మ నడిపింపులో ఉన్నారు. ప్రభు పుణ్య బిడ్డలకు వాక్యం చెప్తున్న అభివృద్ధి నా పెదవులు అగ్ని చేత కాల్చి నా శరీరాన్ని వరుగుపరిచి మానస్వరాన్ని వరుగుపరిచి దైస్వరంతో మాట్లాడి దర్శించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఇస్తున్నాము మా పరమ తండ్రి. మరి ఈరోజు మన వాక్యం అంశం ఏంటంటే యెహోవా ఆత్మ నీ మీదకి దిగివచ్చును. యెహోవా ఆత్మ నీ మీదకి దిగివచ్చును. మొదటి సమూయేలు 10వ అధ్యాయము 1 అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతను ముద్దు పెట్టుకొని యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఇలాగ సెలవిచ్చెను. దేవనామానికి మహిమ కలుగుగాక. ఇక్కడండి మరట అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకుని సౌలుని అభిషేకించాడు. ఎంత గొప్ప సంగతి అండి. ఈ సమయాన్ని దేవుడు ఏం చేసి చెప్పండి, ఎంతగానో ఆశీర్వదించాడు. ఈ సమయాన్ని ఒక ప్రవక్తగా మార్చేశాడు. అనేక మందిని అభిషేకించే ప్రవక్తగా దేవుడు అంటండి ఎవరిని ఎన్నుకున్నాడు చెప్పండి, సమయాన్ని ఎన్నుకోగానే దేవుడు మొట్టమొదటిసారిగా దేవుడు అంటండి సమయాన్ని అభిషేకించడానికంటండి దావీదు గంట కురిపించాడంట. మరి ఇక్కడ సమయాన్ని చూడగానే దేవుడు ఆత్మ చెప్తుందంటే ఏం చెప్తుందంటే, ఇతడు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించే రాజుగా ఉండటానికి దేవుడు కృపను పొందుకున్నాడు కనుక ఇతను నువ్వు అభిషేకించమన్నట్ట. ఎవరు చెప్పారు చెప్పండి, దేవుడు ఆత్మ అంటండి సమూయేలుకి చెప్పిందంట. ఆ రీతిగానే మరి సౌలునంట అభిషేకించడానికంట ఆయన సిద్ధపడుతున్నప్పుడు ఏం జరుగుతుంది చూడండి. 2వ వచనం చదవమ్మా. ఈ దినమున నీవు నా యొద్ద నుండి పోయి తరువాత బెన్యామీను సరిహద్దులో సెలహాలోనున్న రాహేలు సమాధి దగ్గర ఇద్దరు మనుషులు నీకు కనబడుదురు. వారు నువ్వు వెతకపోయిన గార్ధబములు దొరికినవి నీ తండ్రి తన గార్ధబముల కొరకు చింతింపక నా కుమారుని కనుగొనుటకై నేనేమి చేతునని నీ కొరకు విచారపడుచున్నానని చెప్పుదురు. ఇక్కడ ఎప్పుడైతే ఈ యొక్క గారాత్మలు దొరుకుతాయో అనేసి సమూయేలు దగ్గరికి వచ్చాడు కదండి. సమూయేలు దగ్గర వచ్చి సమూయేలు చెప్తున్నట్ట, నువ్వెంత మాత్రం బాధపడకు, నువ్వెంత మాత్రం చింతించుకో, నీవు ఏవైతే పోగొట్టుకున్నావో, ఏ గాడిదలైతే పోగొట్టుకున్నావో ఆ గాడిదలు క్షేమగా పలానా చోటన్నాయి, పలానా రాహేలు యొక్క సమాధి దగ్గరికి వెళ్ళినప్పటికి నీకు స్పష్టంగా కనపడతాయి. కంగారు పడక్కర్లేదు, నేను బాధపడక్కర్లేదు. నీ గారాత్మంలో ఎవరైనా చెప్పండి భద్రంగా నువ్వు పోగొట్టుకున్న దానిని దేవుడు భద్రంగానే ఉంచాడు. నువ్వు పోగొట్టుకున్న దాన్ని మళ్ళీ తిరిగి దేవుడు ఇవ్వబోతున్నాడు కనుక నువ్వు ఎంత మాత్రం ఏం చెప్పండి చెప్పండి, భయపడద్దు. నేను ఏవైతే పోగొట్టుకున్నాను తిరిగి అన్ని కూడా నాకు నా దేవుడు ఇస్తాడని విశ్వాసంతో నమ్మకంతో కనిపెట్టినప్పుడు అంటే దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు చెప్పండి, వాటిని అనుగ్రహిస్తాడు. దేవుడు నామానికి మహిమ కలుగుగాక. ఎప్పుడైతే సమయాలు ప్రవృత్తి చేసుకునే రీతిగానేటండి ఈ గారార్థకం ఉన్నట్టండి భద్రంగానే ఉన్నాయంటండి. ఈ గారార్థకములు దొరకడానికి దేవుడు కృప కలిగింది. మరి ఆ గారార్థకములు పోవడానికి కారణం ఏంటంటే సౌలుని దేవుడు అభిషేకించడం కోసమే మరి వాటిని అంటే ఏం చేయాలి చెప్పండి, తప్పించాడంట. కీడి వెనక మేలు దాచి ఉన్నాడండి. మనకేదైనా కష్టం కలిగినా, మనకేదైనా బాధ కలిగినా, మనకేదైనా వ్యాధులు వచ్చినా ఏదో ఒక మంచి కార్యం జరిగించలేక తప్ప కానీ మనల్ని బాధ పెట్టాక ఎంత మాత్రమో కాదండి. ఇక్కడ ఈ సౌలుని దేవుడు అభిషేకించడం కోసమే ఆ తండ్రి గారార్థములు పోయినట్టుగా ఆయన చేసి ఆయన తండ్రి ఎవరి దగ్గర రక్షించాడు చెప్పండి, సమూయేలు దగ్గర రక్షించాడంటే. సమూయేలు చెప్పి ప్రతి మాట కూడా దేవుడు నోట వచ్చిన మాట కనుక ప్రతి మాట కూడా ఏమవుతుంది చెప్పండి, నెరవేర్చబడుతుంది కనుక అటుగానే మరి సౌలు పట్ల కూడా ఆయన చెప్పింది మాట ఏంటండి నెరవేర్చబడ్డదండి. అలాగే మన పట్ల కూడా దేవుడు ఏం చెప్పి మనం చేసిన ప్రతి వాగ్దానం నెరవేరుస్తాడు. మనం చెప్పిన ప్రతి మాటనే ఆయన నిశ్చయముగా నెరవేరుస్తాడు. మనం ఏం కలిగి ఉండాలి చెప్పండి, నిరీక్షణ కలిగి ఉండాలి. తర్వాత ఏం కలిగి ఉండాలి చెప్పండి, విశ్వాసం కలిగి ఉండాలి. మన పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో
దేవుని సేవించి దేవుని ఆరాధించి దేవుని ప్రార్థించినప్పుడు మనం కూడా ఏంటండి పోగొట్టుకున్న వాటిని మనం కూడా తిరిగి పొందుకునే శక్తిని మనం కూడా కలుగుకుంటామండి. అలాగే ఐటీగా ఇక్కడ చదవని చూడండి, 3వ వచనం చదవమ్మా. తరువాత నువ్వు అక్కడ నుండి వెళ్ళి తాబోరు మైదానముకు రాగానే అక్కడ బేతేలుకు దేవుని ఎద్దుకు పోవు ముగ్గురు మనుషులు నీకు ఎదురుపడదు. ఒకడు 3 మేక పిల్లలను, ఒకడు 3 రొట్టెలను, ఇంకొకడు ద్రాక్షారసపు తిత్తిని మోచి వచ్చుదురు. వారు నిన్ను ప్రశ్నలు అడిగి నీకు 2 రొట్టెలు ఇత్తురు. అవి వారి చేత నీవు తీసుకోవాలి. దేవునామానికి మహిమ కలుగుతుంది చెప్తున్నాడు. నీకు 2 మనుషులు ఎదురవుతారు. వాళ్ళు ఏదైతే నీకు ఇస్తారో, ఏదైతే అక్షరాలు ఇస్తారో, ఏదైతే మరి రొట్టెలు ఇస్తారో అవి నువ్వు తీసుకొని నేను చెప్పినట్టుగా నువ్వు ప్రకారంగా నువ్వు వెళ్ళు. దావాలు దగ్గరికి వెళ్ళేటప్పటికి ఈ కార్యం జరుగుతుంది. మార్గం వచ్చిన దేవుడు నేను ఏ రీతిగా పరిశోధిస్తున్నాడు, ఏ రీతిగా మరి దేవుడు నేను ఆస్వాదించడానికి ఆయన ఏ రీతిగా ఒక్కొక్క బట్టి ఎక్కిస్తున్నాడో తెలుసుకోవడం కోసం ఏంటండి ఈ యొక్క సమయాలు ఏంటండి ప్రవక్తేనా ఎవరికండి? సౌలుకి ప్రతిదీ చెప్తున్నాడట. ఇక్కడ అంటే రీతిగానే ఇక్కడ చూద్దామండి. మళ్ళా 6వ వచనం అండి. యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగివచ్చును. నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు కొత్త మనసు దేవుని నామానికి మహిమ కలుగును గాక. నువ్వు వాళ్ళతో ఆ ప్రవర్తనతో నువ్వు కలిసి వెళ్తావు. నువ్వు కలిసి వెళ్ళినట్టు దేవుని ఆత్మ నీ మీద కలగొచ్చు. చెప్పండి, బహు బలముగా వస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆత్మ లేని వారు నా వారు కాదనుకుంటారు. ఎవరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో అందరూ దేవుడు కుమార్తెలు అనబడతారు. వాక్యం జరుగుతుంది కనుక ఆ పరిశుద్ధాత్మ శక్తి కోసం, ఆ దేవుని ఆత్మ కోసం మనం ఏం చేయాలి చెప్పండి? ప్రార్థించాలి. అయ్యా నన్ను ఆత్మతో అభిషేకించి ఆత్మతో నన్ను నింపమని. ఇక్కడ ఎప్పుడైతే సమయాలు సౌలుని అభిషేకించాడో ఆ అభిషేకం ద్వారా ఈ ప్రవర్తన వచ్చినప్పుడు ఏంటండి, ఇక్కడ వాయిద్యాలు అయినప్పుడు ఏంటండి, ఈ బలమైన ఆత్మ ఎవరి మీదకి వచ్చింది చెప్పండి? సమయాల మీదకి దిగి వచ్చినట్టండి. దిగిగా రాగానే సమయాలతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ రీతిగా మాట్లాడుతున్నా? దేవుడు నీకు తోడుగా ఉండెను గనుక ఈ సూచనలు నీకు సంభవించిన తరువాత నీకు మంచిదని తోచిన దానిని చేయుము. ఏమన్నాడు తెలుసా? దేవుడు నీకు తోడుకున్నాడు. దేవుని ఆత్మ నీకు తోడుగా ఉన్నది కనుక ఏది మంచో, ఏది చెడ్డో, ఏది చెయ్యాలో, ఏది చేయకూడదో, ఏది మాట్లాడాలో, ఏది మాట్లాడకూడదో, ఏది తినాలో, ఏది తినకూడదో సమస్తము బోధించే బోధకుడు, నడిపించే నాయకుడు ఆయన ఆత్మ నీ మీద ఉన్నప్పుడు అన్ని కూడా ఆయన నీకు బయలుపరుస్తాడు. కనుక ఆత్మచేత అద్భుతాలు, ఆత్మచేత స్వస్థతలు, ఆత్మచేత విడుదల, ఆత్మచేత అనేకమైన కార్యాలు నువ్వు చూడబోతావు. కనుక నువ్వెంత మాత్రం భయపడక్కర్లేదు. దేవుని కృప నీ మీద ఉంది. దేవుని ఆత్మ నీ మీద ఉంది. దేవుడిని ఆశ్రయించబోతున్నాడు. దేవుడిని దీవించబోతున్నాడు. కనుక ఆయన నన్ను దీవిస్తాడు, నన్ను ఆశ్రదిస్తాడు, ఆయన నన్ను ఆత్మ అభిషేకిస్తాడని ఎవరైతే నమ్మకంతో, విశ్వాసంతో, నిరీక్షణ కలిగి, పట్టుదల కలిగి ప్రార్థిస్తారో వారి పట్ల దేవుని కృప మెండుగా నిండుకుంటదని ఇక్కడ ఈ రీతిగా ఉన్న సమయంలో ఇక్కడ చూద్దామండి. 8వ వచనం చదవమ్మా. నాకంటే ముందు నీవు గిలాదునకు వెళ్ళగా దహన బలులను సమాధాన బలులను అర్పించుటకై నేను నీ యొద్దకు దిగివత్తును. నేను నీ యొద్దకు వచ్చి నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేయ వరకు 7 దినముల పాటు నీవు అచ్చట నిలవవలెను. ఇక్కడ ఏమన్నాడంటే, నువ్వు గిలియాదుకు వెళ్ళినప్పుడు దహన బలు, సమాధాన బలు అంటే ప్రార్థనలు అనే బలు అక్కడ అర్పించినప్పుడు నేను ఏది చేయాలో, ఏమి చేయకూడదు దాని సమస్తానికి నేను ఏం చేస్తాను? బోధిస్తాను, నీకు చెప్తాను. అంతవరకు కూడా నువ్వు ఎలా ఉండాలి చెప్పండి? కాముగా ఉండాలి. దేవుడితో మనతో మాట్లాడే వరకు మనం ఎలా ఉండాలి చెప్పండి? మనం నిరీక్షణ కలిగి ఉండాలి. మరి ఎంత కష్టమైనప్పటికీ, ఎంత బాధ అయినప్పటికీ, ఎంత వేద అయినప్పటికీ దేవుడు నాతో ఉన్నాడని నమ్మి విశ్వసించి నిరీక్షణ కలిగి ఉన్నప్పుడటండి దాన్ని మనం తట్టుకునే శక్తిని దేవుడే అనుగ్రహిస్తారండి. ఇక్కడ చూద్దాం 9వ వచనం చదవమ్మా. అతడు సమయాల వద్ద నుండి వెళ్ళిపోవటకై తిరగగా దేవుడు అతనికి కొత్త మనసు అనుగ్రహించిన ఆ సూచనలు కనబడి దేవుని నామానికి మహిమ. ఏ రోజైతే
దేవుని ఆత్మ తాకిందో, ఏ రోజైతే దేవుని శక్తి అతను మరి ముట్టిందో, ఏ రోజైతే మరి దేవుని కృపతను ఆవరించిందట, ఆ రోజంట ఏం జరిగిందంటే కొత్త మనసు కలిగిందట. పాత హృదయం, పాత మనసు, పాత బుద్ధులు, పాత స్వభావం అన్ని కూడా అటండి ఆ సౌలు వచ్చి తొలగిపోయాట. అనుకోని రీతిగా ఎప్పుడైతే దేవుడు నమ్ముకుంటావో, దేవుని సన్నిధానం కోసం నీలో ఉన్న ప్రతిదీ కూడా ఒకటి ఏమిపోతే చెప్పండి తొలగిపోతాయి. అలాగే ఈ యొక్క సభలోంచి కూడా అండి అన్ని తొలగిపోయి ఏం కలిగిందంటే కొత్త మనసు కలిగిందంట. కొత్త మనసు, కొత్త జీవితం, అంత కొత్తది, అంత కొత్తగా ఆరంభమే. మరి మీ బతుకుల్లో, మీ జీవితాల్లో, మన జీవితాల్లో కూడా దేవుడు నూతన ఆరంభాలు కలగజేస్తున్నాడు. కొత్తదనాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. మరి కొత్తగా మరి మరి కొన్ని పనులు చేయటానికి కొన్ని మరి ఆలోచనలను, మనం అనుకున్న ఆలోచనలు నెరవేర్చడానికి కూడా దేవుడు కృపడైనా మనకు కలగజేస్తున్నాడు. అలాగే ఇక్కడ సౌలుకు కూడా అనేక మందికి న్యాయం చేయడానికి, ఇశ్రాయేలు ప్రజలు పరిపాలించి వాళ్ళకి ఎలా మాట్లాడాలో, వాళ్ళకి ఎలా న్యాయం చేయాలో, మరి దేవునికి ఎలా బలి అర్పించాలో, దేవునికి ఎలా ప్రార్థించాలో, దేవుని ఎలా ఆరాధించాలో, ప్రజలు ఏ రీతిగా చూడాలో సమస్తం అనండి కొత్త దొరకటండి. మరి సౌలు కంటే దేవుడు ఏ మనిషి చెప్పండి కొత్త మనసును అనుగ్రహించాడంట. దేవుని నామానికి తండ్రిగోనైనా నా పాత హృదయాన్ని, పాత మనసును నీ నామంలో తీసివేసి నాకు నూతన హృదయాన్ని, నూతన మనసును, కొత్త మనసు దయచేయమని దేవుని అంటే మనం ప్రతి దినం కూడా అడగాలంటండి. అటు రీతిగా ఉన్నప్పుడంటండి ఇక్కడ చూద్దామండి 15వ వచనము. సౌలు సేనా తండ్రి 15వ వచనమ్మా. సౌలు పెనతండ్రి సమూయేలుతో నేను చెప్పిన సంగతి నాతో చెప్పుమని అతనితో అనగా సౌలు గారాంతములు దొరికినవని అతడు చెప్పునని తన పినతండ్రితో అన్ని గాని రాజ్యంను గూర్చి సమూయేలు చెప్పిన మాటను తెలుపలేదు. దేవునికి స్తోత్రం. ఏం చేశాడంటే వాళ్ళ పినతండ్రి అంటే సౌలుకి చెప్తున్నాడంటే ఏం చెప్తున్నాడు, అమ్మ నీకు అక్కడ ఉండవలసిన అవసరం లేదు, అక్కడ గివ్యాలు ఎదగవలసిన అవసరం లేదు, మన గాఢాంతంలో మన గాడిదలు ఏమి పేరు చెప్పండి దొరికేసినాయి, అవన్నీ మనకు క్షేమంగా ఉన్నాయి, మన చేతికి అవి వచ్చేసినాయి కనుక నువ్వు ఇంకా అక్కడ ఉండవలసిన అవసరం లేదన్నప్పుడు అంటే సమయాలంట ఎట్టి పరిస్థితి సౌలు అంటే ఎట్టి పరిస్థితుల్లో సమయాలు ప్రవర్తన ముందుగానే దొరుకుతాయని చెప్పాడనే విషయాన్నంట చెప్పలేదండి. ఎందుకు చెప్పలేదంటే కొన్ని అంటే దేవుని నామం మహిమపడడం కోసం అంటండి తెలియని ప్రజల దగ్గర మనం చెప్పకూడదు. తెలిసిన వాళ్ళకి మాత్రమే మనం చెప్పాలి తప్ప తెలియని ప్రజల దగ్గర మనము చెప్పకూడదు అండి. ఇక్కడట తనట చెప్పలేదండి. ఎందుకంటే ఆల్రెడీ దేవుడు మాట్లాడాడు, దేవుడు పరిమితమే తను అక్కడ తీసుకొచ్చాడు, దేవుడు పరిమితమే తీసుకొచ్చి దేవుడు ఆత్మచేత అభిషేకించాడు కదా సౌలుని కనుక ఎంత మాత్రం అంటండి ఈ విషయం అంట చెప్పలేదండి. దేవుని స్తోత్రం. వాళ్ళు అనుకున్న రీతిగా ఏ పోయిన చెప్పండి గారాంతములు పోని మళ్ళీ తిరిగి దొరికినాడు. నువ్వు పోగొట్టుకున్న దాన్ని మళ్ళీ తిరిగి పొందుకునే ప్రకటిస్తాను. నువ్వు పోగొట్టుకున్న ఆరోగ్యమే కాదు, నువ్వు పోగొట్టుకున్న ఉద్యోగమే కాదు, నువ్వు పోగొట్టుకున్న వ్యాపారమే కాదు, నువ్వు పోగొట్టుకున్న బిడ్డలే కాదు, నువ్వు పోగొట్టుకున్న దేన్నైనా సరే దేవుడు నీకు వల్ల తిరిగి ఉంటాక ఆయన శక్తిమంతుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన ఏదైనా చేయగలడు, ఆయనకు అసాధ్యమైంది ఈ లోకంలో ఏమి లేదు, ఆయన సమస్తము సాధ్యమే, అన్ని చేయగలవాడు, ఉన్నవాడు అనువాడై ఉన్నాడు, నిన్న అనేది నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడే యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. నమ్ము, విశ్వసించు, విశ్వాసంతో నమ్మకంతో నీకు చేసిన వాగ్దానం నన్ను నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక మరి సౌలుని మరి చిన్న గోత్రంలో పుట్టిన సౌలు, ఏ ఆధారం లేని సౌలు, చిన్నవాడు యాగ చేసిన సౌలుని దేవుడు ఎన్నుకున్న దేవుడు. అలాగే నీ చిన్న కుటుంబం అనేసి నీ కుటుంబంలో బాధలు, నీ కుటుంబంలో కష్టాలు చూసి అందరూ యాగ చేస్తున్నారేమో, నీకున్న పరిస్థితిని బట్టి అందరూ ఎక్కిరిస్తున్నారేమో, నిన్ను మరి మరి అసహ్యంగా నీ కోసం మాట్లాడుకున్నారేమో, ఏం చేసినప్పటికీ నువ్వు నమ్మకం మాత్రం ఉంచు, విశ్వాసం మాత్రం ఉంచు, నీ బాధ, నీ వేదన, నీ కన్నీరు దేవుడి దగ్గర మాత్రమే చెప్పు. అప్పుడు దేవుడు నీకు ఖచ్చితంగా ఏమి ఇస్తారు చెప్పండి విడుదల కలగజేస్తాడు. సౌలుని ఏ రీతిగా అయితే దేవుడు చూచాడో, మన దేవుడు ఎవరండి చూస్తున్న దేవుడు, మాట్లాడే దేవుడు. ఆయన నువ్వు ఏ సమయంలో ఏ బాధపడుతున్నావు, ఏ సమయం ఏ వేదనలో ఉన్నావో, ఏ సమయం ఏ కష్టంలో ఉన్నావో, ఏ పరిస్థితులు బట్టి నీ జీవితం తారుమారైపోయిందో అన్ని ఎరుగున్న దేవుడు కనుక మళ్ళా తిరిగి నీ జీవితాన్ని పోగొట్టుకున్న దాన్ని తెప్పిస్తానంటు కనుక ఎంత మాత్రం భయపడదు. కానీ విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థించి ఎదురు చూడు, దేవుడి గొప్ప గొప్ప కార్యాలు మీ కుటుంబంలో మా కుటుంబంలో జరిగింది కనుక ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, మహాగరుడ, సరస్వతుడా, నాదా పరిశుద్ధాత్ముడు, ఆకాశాన్ని భూమిని సమస్తాన్ని సర్వాన్ని సృష్టించిన సృష్టికర్తమైన యేసయ్యానికి స్తుతులయ్యా. స్తోత్రాలు తండ్రి. సౌలు ఏ రీతికి అయితే ప్రభు నాయన నీ ఆత్మ చేత అభిషేకించి పోగొట్టుకున్న గాఢతములు తిరిగి ఇచ్చేవద్దని అలాగే ప్రభావ నీ బిడ్డల ప్రభు ఏ విధంగా పోగొట్టుకున్నారో ప్రభు నాయన, నీ సన్నిధిని పోగొట్టుకుని ఉన్నారో ప్రభు తండ్రి నాయన, నీ ఆత్మను పోగొట్టుకుని ఉన్నారో ప్రభు తండ్రి రక్షక నాదా, ఉద్యోగం రాక, వ్యాపారం లేక తండ్రి రక్షక నాదా, పరిశుద్ధాత్ముడా తండ్రి అనేక పోగొట్టుకుని ఎంతైతే బాధలో, కష్టంలో, దుఃఖంలో, వ్యాధులతో ఉన్నారో తండ్రి నాయన
బిడ్డలు పోగొట్టుకుని ఉన్నారో ప్రభు తండ్రి రక్షక నాథ పరిశుద్ధాత్మ వాళ్ళ స్థలాలు పొలాలు ప్రభు తండ్రి నాయన రక్షక నాథ ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయేమో తండ్రి మీరు విడిపించిన ప్రభు పోగొట్టుకుని తిరిగి వచ్చే కృప యేసు నామములో కలగజేయమని నడుచున్నాను తండ్రి నాయన రక్షక నాథ పరిశుద్ధాత్మ చూసే దేవుడా చూస్తున్న దేవుడా మాట్లాడే దేవుడు తండ్రి బిడ్డతో మాట్లాడి వాక్యం తండ్రి బిడ్డతో ఇంతవరకు మాట్లాడిన దేవుడు తండ్రి నాయన ఈ యొక్క స్వరం ఎంతవరకు వినబడుతుందో నాయన ఏ కుటుంబం అస్థానంతో ప్రభు ఆ కుటుంబానికి శాంతి సమాధానము దైత్యం నడుచున్నాడు తండ్రి నాయన రక్షక నాథ పరిశుద్ధ ఈరోజు ఎవరైతే ఆపరేషన్ చేయించుకున్నారో తండ్రి వారిని తను మంచిగా ఆపరేషన్ జరిపి క్షేమంగా సురక్షితంగా గృహాలకు వచ్చేకుంటుంది ఈరోజు డెలివరీ బిడ్డలకి శివుని డెలివరీ అనుగ్రహించుంటారా ఈ రోజు పుట్టినరోజు పెళ్లి రోజులు తండ్రి నాయన తండ్రి రాజరక్ష గృహప్రవేశం చేసుకుని బిడ్డల ప్రభావ క్షేమంగా చేసుకునే కృపను అనుగ్రహించమని నడుచున్నాడు తండ్రి నాయన రక్షక నాథ పరిశుద్ధ కృప చూపించు కరుణ చూపించు తండ్రి వివాహం కనబడి వివాహం జరిపించి ఉద్యోగాలు పెట్టి ఉద్యోగాలు దయచేయండి ప్రభావ వ్యాపారాలు బట్టి వ్యాపారాలు అనుగ్రహించమని నడుచున్నాడు తండ్రి నాయన రక్షక నాథ పరిశుద్ధ ముఖపడత చదువుకున్న బిడ్డ జ్ఞానం ఇచ్చి తెలివించి నాయన మరి స్కూల్ని తెలిసారు కనుక ప్రభావ బాగా చదువుకున్న బిడ్డలకి అనుగ్రహించమని నడుచున్నాడు తండ్రి సహాయం చేయండి బాబు దీవించండి ఆశీర్వదించమని నడుచున్నాడు తండ్రి నాయన ఉద్యోగాలు ఇచ్చి ఎవరైతే పరీక్షలు రాస్తున్నారో అప్పుడు అందరూ చక్కగా పాస్ అవుతారని మంచి ఉద్యోగాలు వచ్చే కృపను దయచేయం నడుచున్నాను తండ్రి అన్ని విషయాలు మేలు చేయండి ప్రభావ తండ్రి భర్తలు పోగొట్టుకొని భార్యను పోగొట్టుకొని ప్రభావ బిడ్డలు పోగొట్టుకొని ప్రభావ తండ్రి నాయన అక్క చెల్లెలు పోగొట్టుకుని అన్నదమ్ములు పోగొట్టుకుని ఎంతమంది వ్యాధులతో కన్నీటితో ఉన్నారు అటువంటి కుటుంబాలకు వేస్తున్నాములో వాదాలకు దయచేయం నడుచున్నాను తండ్రి నాయన రక్షక నాథ పరిశుద్ధాత్మ రక్షణ వీడికి రక్షణ మారు మనుషుల వీడికి మారు మనసు పరిశుద్ధాత్మ వీడికి పరిశుద్ధాత్మ దయచేయండి మా యాన పట్టణాన్ని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి పరిశుద్ధాత్మ మా పట్టణాన్ని పరిపాలిస్తున్న ప్రభావ తండ్రి రాజా తన పాలకులను దీవించడం ఆశీర్వదించిన ప్రభావ నాయన కృప చూపించడం కరుణించండి రాజుల కోసం అధికారుల కోసం అధిపతుల కోసం ప్రజలందరి కోసం ప్రార్థించమన్నా కనుక మేమందరి కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన ఎస్ఐ మా ప్రపంచ దేశాలన్నీ కూడా శాంతి సమాధానం దయచేయండి అయ్యా నాయన ప్రకృతి కృతిని కాపాడండి ప్రభు నాయన రక్షక నాథ ఈ ఎండ దెబ్బ వల్ల ప్రభు ఎండ దెబ్బ వల్ల తండ్రి ఎవరు కూడా జరగకుండా కాపాడమని నడుచున్నాడు కృప చూపించమని నడుచున్నాడు తండ్రి సహాయం చేయమని నడుచున్నాడు వరి కృష్ణ వంశీనగర్ 1వ వీధి మొదలుకొని 10వ వీధి వరకు ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించి బావ్య ప్రతి కుటుంబాన్ని క్షేమాన్ని కలిగించండి ప్రభా ప్రతి కుటుంబంలో వల్ల దుష్ట దురాత్మ స్వీకరించే ప్రభావం నుంచి విడుదల దయచేయమని నడుచున్నాడు తండ్రి అందరిని దీవించండి ఆశీర్వదించి కుమరించమని నడుచున్నాడు తండ్రి మా ప్రార్థన గోపురికి ఎంతమంది ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటారు తండ్రి ఆ కుటుంబాలలో ఉన్న ప్రభా తండ్రి నాయన కష్టము బాధ వేదన తీసివేసి ప్రభా సంతోషం సమాధానాన్ని దయచేయమని యూట్యూబ్ ద్వారా ఎంతమందికి వాక్యాలు వింటున్నారో ప్రభా నాయన ఏ వ్యాధులతో వాక్యం వింటున్నారో ప్రభా ఆ వ్యాధులను తీసివేసి ఆ కన్నీరు తీసివేసి ప్రభా సంతోషం సమాధానం దయచేయమని అందరిని జీవించండి ఆస్వాదించండి కొంచెం బిడ్డలందరికీ నేను ఆరోగ్యం బలం శక్తి కృప దయచేయండి ప్రభా వాళ్ళు ఏదైతే ఆలోచన చేసుకుని ప్రభా ఏదైతే దేవుని మందిరంకి వెళ్తే దేవుడు నాకు ఏ కార్యం చేస్తారని ఆశతో వచ్చారో వాళ్ళ కార్యాలన్నీ వేస్తున్నామో నెరవేర్చమని అడుగుతున్నాడు తండ్రి అన్ని విషయాలు వేరు చేసి దీవించి ఆశీర్వదించమని రిక్షా డ్రైవర్ కాడ నుంచి విమానం డ్రైవర్ వరకు ఆయన నీ కృపాన్ని కాపుదల నుంచి ప్రతి బండి ముందు మీరు వాళ్ళు క్షేమంగా సురక్షితంగా గృహాలకు వచ్చే కృపను అనుగ్రహించమని అడుగుతున్నాను ఆయన వాళ్ళ చేతులు కష్టాలు జీతాన్ని వృద్ధిలోకి తీసుకురండి పరిశుద్ధాత్ముడా సహాయం చేయండి దీవించండి ఆశీర్వదించిన ప్రభు అన్ని విషయాలు వేరు జరిగించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామున ఈ ప్రార్థన అంతటా మీకు సమర్పణ చేసుకున్న నామా పరమ తండ్రి ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.